పుట్టాడంటే డేట్ యాదికి లేదు. ఇప్పుడు మా తాత పేరు మాన్యా నాయక్, మాన్యా నుంచి భావసింగ్ నాయక్, భావసింగ్ నుంచి లుంబా నాయక్, లుంబా నుంచి లచ్చు నాయక్, లచ్చు నుంచి నేను భీమా నాయక్. నాకు వచ్చేసరి నేను చేస్తున్నా. ఇప్పుడు ఇది 4వ తరం సార్. ఇప్పుడు మా వంశం పరిపాలన ఇది. మేము మళ్ళా మా ఈ దేవనాయకుని ముగ్గురు కొడుకులలో మేము చిన్న కొడుకు వంశంలో సార్. మేము చేస్తున్నాం. మాకన్నా మొదలు వాళ్ళు కొన్ని రోజులు చేసుకున్నారు. ఒకటి ఏం జరిగింది సార్ ఇలా అంటే, 3 గుంటలు ఆ నౌషా నాయక్ అనేట ఆయన పేరు మీద తీసుకున్నాడు 40 సంవత్సరాల కింద. అది రికార్డులో లేదు, ఏం లేదు. ఒక పెద్ద మనిషిగా ఇప్పించిండు ఆ భూమిని, గుడికి డోనర్ చేసినట్టుగా. ఆ పాస్బుక్ని పట్టుకుపోయి ఇలా కోర్టులో పెట్టిండు చంద్రలాల్ నాయక్. అది డాక్యుమెంట్ లేదు, మొటిషన్ లేదు. అది మొటిషన్ మరి ఎంఆర్ఓ ద్వారా తెప్పించుకుంటాడా, ఎంసీని సర్వై చేయించి మరి ఏం చేస్తాడో దాన్ని కూడా చూడాలి. ఇప్పుడు ఎన్నో అపనిందలు పెడుతున్నా మీద ఎస్టీఎస్సీ కమిషనర్ దగ్గర కేసు పెట్టిండు, కాశీగూడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు, యారిగుట్టలో పెట్టిండు, నల్గొండ ఎండోమెంట్ ఆఫీసులో పెట్టిండు, కలెక్టర్ ఆఫీసులో పెట్టిండు. ఈ పేపర్లను తీసుకుపోయి ఆ దేవుని ఫోటోలను తీసుకుపోయి చూయించుకుంటూ నెగ్గుకుంటూ ఈయన దానికి వచ్చిన సార్. ఇక మీకు కూడా ఇచ్చినట్టు నిన్న ఆయన భవిష్యత్తులో మీరు కూడా వచ్చి న్యాయం ధర్మం ఆలోచిస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు. మీకే నేనైతే అన్నా సార్, నాకే చేయమని. మీకే న్యాయం అనిపిస్తే ఆయన వైపు న్యాయం అనిపిస్తే ఆయనకే చెప్పరు, నా వైపు న్యాయం అనిపిస్తే నాకే చేయండి. ఇది ఇంతవరకు సార్. 35 ఎకరాలు చేస్తున్నాం సార్. 10 ఎకరాలు ల్యాండ్ పొలం ఉంది. అందులో కడమది ఒట్టి ల్యాండ్ ఉంది. ఆ ఒట్టి ల్యాండ్లలో అప్పుడు కందులు పత్తి పెట్టేది, కానీ ఈ 2 ఏళ్ల నుంచి పెడతలేము. ఇప్పుడు ఆ పంట కూడా తెచ్చి కూడా దేవునికే పోస్తున్నాం. ఇప్పుడు ఎవరన్నా భక్తులు రోజు 3-4 వస్తారు మా దగ్గరే. ఒక్కొక్క నాడు 5 వస్తారు. మొన్న 5 3 రోజులు ఉన్నారు. ఆ నౌషా మనవాళ్ళే. ఆయనకు 4 రోజులు వరుసగా పొద్దుమా అన్నం పెట్టినాం. ఇట్లా వచ్చిన వాళ్ళకి అన్నం పెడతాం, అన్నం. ఇప్పుడు బయట కౌలు భూమిలో పండించుకొని ఇట్లా దేవుని సేవ మేము చేసుకుంటా ఉంటామంటే వాళ్ళు వ్యతిరేకం చేసుకుంటా ఉన్నాం. వాళ్ళు కౌలుకి తీసుకున్నాం సార్. అవిటి అందులో పండే ధాన్యాన్ని ఇక్కడ వచ్చే భక్తులకు అన్నదానం సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు అన్నదానం చేసుకుంటా, ప్రసాదం చేసుకుంటా